నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. మన స్మార్ట్ ఫోన్కు వచ్చే ఒక చిన్న మెసేజ్ మన కష్ట అర్జితాన్ని, కుటుంబ గౌరవాన్ని బలి తీసుకునేంత ప్రమాదకరంగా మారుతుంది. కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్ ముఠాలపై కేంద్ర ప్రభుత్వం దాదాపు 3,700 అక్రమ లోన్ బెట్టింగ్ యాప్లను రద్దు చేస్తూ డిజిటల్ స్ట్రైక్ చేసింది. అయినా సరే బాధితులను మార్ఫింగ్ ఫోటోలతో బెదిరిస్తున్న రుణ యాప్ల రాబందులో ఒకవైపు అమాయకులను ఎరగా వేసి కాగితాలపై సృష్టిస్తున్న నకిలీ సేల్ కంపెనీల నెట్వర్క్ మరోవైపు. ఆ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై పడ్డ సైబర్ ముఠాల చూపు ఇంకోవైపు. సమాజానికి పెద్ద సవాలుగా మారాయి ఈ అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్పై తెలంగాణ భద్రతా దళాలు మోపిన ఉక్కుపాదంపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. సైబర్ నేరగాల చూపు ఇప్పుడు హైదరాబాద్ భూములపై పడింది. అక్రమ లోన్ యాప్లు, మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ స్కీముల ద్వారా అమాయకుల నుంచి కోట్ల కొల్లుగొడుతున్న అంతర్జాతీయ ముఠాలు ఆ నల్లధనాన్ని వైట్ చేసుకునేందుకు భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగాన్ని అడ్డాగా మార్చుకున్నాయి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. డిజిటల్ స్క్రీన్పై జరిగే మోసాల నుంచి పుట్టిన అక్రమ సొమ్ము హైదరాబాద్ చుట్టుపక్కల భూములను ఎలా ఆక్రమిస్తుంది, ఈ మనీ లాండరింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఈడీ రంగ ప్రవేశం చేసే సంకేతాలేంటి, సాధారణ కొనుగోలుదారులపై పడే ప్రభావం ఎంత అనే అంశాలపై సమగ్ర కథనాన్ని మీ ముందుకు తెస్తుంది మీ స్వతంత్ర. గతంలో సైబర్ నేరాలు కేవలం డిజిటల్ వాలెట్లకే పరిమితమై బ్యాంకు ఖాతాల నుంచి నగదు విత్డ్రా చేసుకోవడంతో ముగిసేవి. కానీ నేడు అంతర్జాతీయ సైబర్ ముఠాలు తమ శైలిని పూర్తిగా మార్చేశాయి. చట్టవిరుద్ధమైన లోన్ యాప్లు, పార్ట్ టైం జాబ్ స్కీమ్లు, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ల ద్వారా రోజుకు 10 కోట్ల రూపాయల నల్లధనాన్ని నిష్కారణంగా అమాయకుల నుంచి దోచుకుంటున్నాయి. ఈ భారీ ఎత్తున పోగుపడిన అక్రమ సొమ్మును వ్యవస్థల కళ్లుగప్పి చట్టబద్ధమైన ఆస్తిగా మార్చుకోవడానికి నేరగాళ్లకు అత్యంత సురక్షితమైన మార్గంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కనిపిస్తోంది. పారదర్శకత లేని అనధికారిక లావాదేవీలకు రియల్ ఎస్టేట్ అనువుగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. దక్షిణ భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల సరిహద్దులు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారాయి. ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో భూముల ధరలు శరవేగంగా పెరుగుతూ ఉండడంతో సైబర్ నేరస్తులు ఈ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. వేగవంతమైన మూలధన వృద్ధి లభించడంతో పాటు అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని స్వల్పకాలంలోనే డబుల్ చేసుకోవడానికి, తెల్లధనంగా మార్చుకోవడానికి ఈ ల్యాండ్ మార్కెట్ను ఒక పక్కా సేఫ్ హెవెన్గా వాడుకుంటున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇటీవల జరిపిన సమగ్ర విచారణలో ఈ అంతర్జాతీయ నేర నెట్వర్క్ అసలు మోడస్ ఆపరేషన్ బయటపడింది. సైబర్ బాధితుల నుంచి సేకరించిన నిధులను నేరుగా తమ వ్యక్తిగత ఖాతాల్లోకి తీసుకోకుండా వందలాది మ్యూల్ అకౌంట్లు, పోస్టల్ చిరునామాలతో సృష్టించిన ఫేక్ షెల్ కంపెనీల ఖాతాలకు మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఫ్రంట్ మ్యాన్ ద్వారా ఓఆర్ఆర్ పరిసరాల్లోని ఎకరాల కొద్దీ స్థలాలు, ఓపెన్ ప్లాట్లు, నిర్మాణంలో ఉన్న విల్లా ప్రాజెక్టులలోకి అడ్వాన్స్ పేమెంట్ల రూపంలో నగదును చొప్పించేస్తున్నారు. ఈ వ్యవహారంలో కేవలం రాష్ట్ర పోలీసుల విచారణ మాత్రమే సరిపోదని, మనీ లాండరింగ్ నిషేధ చట్టం, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనలు భారీగా జరిగినట్లు స్పష్టమవుతోంది. సైబర్ క్రైమ్స్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా మార్గంలో లేదా క్రిప్టో టోకెన్లుగా మార్చి ఆపై తిరిగి దేశీయ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా పెట్టడం అంతర్జాతీయ ఆర్థిక నేరం కిందకొస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈడీ రంగంలోకి దిగితే ఈ ఆస్తుల జప్తు వేగవంతం కానుంది. విదేశీ సూత్రధారులు, ప్రత్యేకించి చైనా, ఆగ్నేయాసియా దేశాలతో పాటు మలేషియా గోస్ట్ సిటీ కేంద్రంగా నడిచే సైబర్ గ్యాంగ్లు హైదరాబాద్లో స్థానిక ఏజెంట్లను తమ దాసోహులుగా మార్చుకుంటున్నాయి.
కమిషన్ల ఆశ చూపి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, చిన్న తరహా బిల్డర్లు స్థానిక యువకులను డమ్మీ డైరెక్టర్లుగా వాడుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో వీరి పేర్లనే ప్రైమరీ హోల్డర్లుగా చూపిస్తూ అసలు నిధుల యజమానులు తెరవెనుకే ఉండి కథ నడిపిస్తున్నారు. దీనివల్ల చట్టపరమైన చిక్కులు వచ్చినప్పుడు స్థానిక డమ్మీలు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. సైబర్ నేరగాళ్ల అక్రమ సొమ్ము భారీగా రియల్ ఎస్టేట్లోకి రావడం వల్ల సాధారణ మధ్యతరగతి కొనుగోలుదారులపై కోలుకోలేని దెబ్బ పడుతోంది. నల్లధనంతో నేరగాళ్లు భూముల ధరలను కృత్రిమంగా పెంచేస్తూ ఉండడంతో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యులకు స్థలాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. అంతేకాకుండా సైబర్ మనీతో కొనుగోలు చేసిన లేఅవుట్లు, ప్లాట్లలో పారదర్శకత లేక భవిష్యత్తులో ఆయా ప్రాజెక్టులను పోలీసులు లేదా ఈడీ జప్తు చేస్తే అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన అమాయక ప్రజలు తమ జీవితకాల కష్టార్జితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. న్యాయ, ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ప్లాట్ లేదా ప్రాజెక్టు కొనుగోలు చేసే సమయంలో కేవలం రెవెన్యూ డాక్యుమెంట్లు మాత్రమే కాకుండా సదరు వెంచర్ డెవలపర్ నిధుల మూలాలు, గత లావాదేవీల పారదర్శకతను పరిశీలించాలి. చట్టవిరుద్ధ నిధులతో నిర్మించే ప్రాజెక్టులు భవిష్యత్తులో లీగల్ చిక్కుల్లో పడడం ఖాయమని, అందుకే కొనుగోలుదారులు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోకి అక్రమ నగదు ప్రవేశించకుండా నిరోధించడంలో రిజిస్ట్రేషన్ల శాఖ, రేరా వంటి నియంత్రణ సంస్థలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 10 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను, అనుమానాస్పద రిజిస్ట్రేషన్లను వెంటనే ఇన్కమ్ ట్యాక్స్, సైబర్ భద్రతా విభాగాలకు నివేదించే ఆటోమేటెడ్ మెకానిజం అమల్లోకి రావాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బిల్డర్లు కేవైసీ నిబంధనలు పాటించేలా చట్టపరమైన బాధ్యతను నిర్దేశించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి సైబర్ నేరాలు కేవలం డిజిటల్ ప్రపంచానికే పరిమితం కాకుండా మన భౌతిక సమాజంలోని అత్యంత ప్రాధాన్య రంగాన్ని ఆవహించడం తీవ్రమైన ముప్పునకు సంకేతం. పోలీసులు, భద్రతా దళాలు ఆస్తుల జప్తు చర్యలను వేగవంతం చేస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన పెరగడం అత్యంత కీలకం. అనుమానాస్పద డిస్కౌంట్లు ఆఫర్ చేసే వెంచర్లకు, అనుమతులు లేని ప్లాట్లకు దూరంగా ఉండడం ద్వారా మాత్రమే సామాన్యులు తమ కష్టార్జితాన్ని కాపాడుకోగలరు. ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, ప్రజల ఉమ్మడి భాగస్వామ్యంతోనే ఈ బ్లాక్ మనీ భూదందాకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. డమ్మీ డైరెక్టర్లు, నకిలీ అడ్రస్లు, కాగితాలపైనే ఉండే ఐటీ కంపెనీలు, తెర వెనుక చైనా, ఆగ్నేసియా దేశాల మాస్టర్ ప్లాన్. సైబర్ నేరాల ద్వారా రోజుకు కోట్ల రూపాయలు దోచుకుంటున్న అంతర్జాతీయ సూత్రధారులు పోలీసులకు, ఆర్థిక నిఘా వర్గాలకు చిక్కకుండా ఎంతటి మాయాజలం నడుపుతున్నారో చూస్తే షాక్ అవ్వాల్సిందే. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా విరుచుకుపడుతున్న ఈ సైబర్ ముఠాలు, సేల్ కంపెనీలు, మ్యూల్ ఖాతాల నెట్వర్క్ను ఒక సైనిక వ్యూహంలా ఎలా నడుపుతున్నాయి? అమాయక నిరుద్యోగ యువతను, విద్యార్థులను ఎరగా వేసి ఈ డిజిటల్ హవాలా దందాను ఎలా సాగిస్తున్నాయి? ఆధునిక సైబర్ నేరాలు కేవలం ఒక హ్యాకర్ ల్యాప్టాప్ ముందు కూర్చుని చేసే చిన్నపాటి మోసాలు కావు. అవి వేల కోట్ల రూపాయలతో నడిచే అంతర్జాతీయ కార్పొరేట్ తరహా నేర సామ్రాజ్యాలు. లోన్ యాప్లు, పార్ట్ టైం జాబ్ ఆఫర్లు, ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్ల ద్వారా బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును ఎక్కడికక్కడ దాచిపెట్టడానికి, దాన్ని చట్టబద్ధమైన వ్యాపార ఆదాయంగా చూపించడానికి ఈ ముఠాలు ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన, ప్రాణాధారమైన భాగమే షెల్ కంపెనీల మాయాజాలం. సైబర్ నేరగాళ్లు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో వర్చువల్ ఆఫీసులు, పత్రాల్లో మాత్రమే ఉండే పోస్టల్ చిరునామాలను సృష్టిస్తున్నారు.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్లోని సాంకేతిక పరిశీలనా లొసుగులను ఆసరాగా చేసుకుని ఫిన్టెక్, ఐటీ సర్వీసెస్, ఈ-కామర్స్ పేర్లతో కంపెనీలను నమోదు చేస్తున్నారు. భౌతికంగా ఎలాంటి కార్యాలయం, ఉద్యోగులు ఉండని ఈ కంపెనీల పేరిట జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రొప్రైటర్షిప్ లేదా కరెంటు ఖాతాలను తెరిచి ఆర్థిక కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ షెల్ కంపెనీల రిజిస్ట్రేషన్కు అత్యంత కీలకమైన డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ పొందడానికి స్థానిక నిరుద్యోగ యువకులను ఎంచుకుంటున్నారు. నెలకు 20,000 నుండి 50,000 వరకు ఉచితంగా కమిషన్ ఇస్తామని ఆశ చూపి వారి ఆధార్, పాన్ కార్డులు, బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తున్నారు. నిరుద్యోగులను కంపెనీలకు డైరెక్టర్లుగా చూపిస్తూ వారి పేరు మీద బ్యాంకు ఖాతాలు, డిజిటల్ సిగ్నేచర్లు క్రియేట్ చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసినప్పుడు ఈ అమాయక యువకులే ముద్దాయిలుగా మారుతుండగా అసలు సూత్రధారులు సురక్షితంగా తప్పుకుంటున్నారు. షెల్ కంపెనీలకు అనుబంధంగా సమాంతరంగా నడిచే మరొక ప్రమాదకరమైన వ్యవస్థ మ్యూల్ బ్యాంక్ ఖాతాలు. కళాశాల విద్యార్థులు, స్వల్ప ఆదాయం ఉన్న పేదలు, డ్రైవర్లు, దినసరి కూలీల ఆర్థిక బలహీనతలను నేరగాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. ₹1,000 కమిషన్లు ఆశ చూపి వారి సేవింగ్స్ ఖాతాల పాస్బుక్లు, డెబిట్ కార్డులు, సిమ్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. బాధితుల నుంచి దోచుకున్న సొమ్ము మొదట ఈ మ్యూల్ ఖాతాల్లోకే జమ అవుతుంది. సైబర్ సెక్యూరిటీ విచారణలో అత్యంత దిగ్భ్రాంతికర అంశం ఈ డబ్బు పంపిణీ జరిగే లేయరింగ్ పద్ధతి. బాధితుడు ఒక నకిలీ యాప్లో డబ్బు జమ చేయగానే ఆ సొమ్ము 5 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 10 నుండి 15 విభిన్న మ్యూల్ ఖాతాలకు విడిపోతుంది. అక్కడి నుంచి అది వివిధ షెల్ కంపెనీల కరెంటు ఖాతాలకు మళ్లుతుంది. ఈ విధంగా ఒకే లావాదేవీని వందలాది ఖాతాల ద్వారా తిప్పడం వల్ల పోలీసులు లేదా బ్యాంక్ అధికారులు ఆ మనీ ట్రైల్ లేదా డబ్బు ప్రయాణించిన దారిని గుర్తించడం అత్యంత సంక్లిష్టంగా మారుతోంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న రూపీ నిధులను సరిహద్దులు దాటించడం కష్టం కాబట్టి ఈ షెల్ కంపెనీల ఖాతాల నుంచి డబ్బును పీర్ టు పీర్ క్రిప్టో ట్రేడర్లకు బదిలీ చేస్తున్నారు. అక్కడ డిజిటల్ కరెన్సీ అయిన USDT స్టేబుల్ కాయిన్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రిప్టో వాలెట్ల ద్వారా లేదా సంప్రదాయ హవాలా నెట్వర్క్ సహాయంతో కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీని చైనా, కాంబోడియా, లావోస్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఉన్న అసలు సైబర్ గ్యాంగ్ల వాలెట్లకు సెకన్ల వ్యవధిలో తరలిస్తున్నారు. ఈ మొత్తం నెట్వర్క్ను నియంత్రించే అసలు సూత్రధారులు చైనా, ఆగ్నేయాసియా దేశాల్లోని రక్షిత కాంపౌండ్ల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారు భారతదేశంలోని ఏజెంట్లతో మాట్లాడడానికి టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్లను, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లను ఉపయోగిస్తున్నారు. కమ్యూనికేషన్ మొత్తం డార్క్ వెబ్ లేదా తాత్కాలిక టెలిగ్రామ్ గ్రూపుల ద్వారానే జరుగుతూ ఉండడంతో వీరి గుర్తింపును పట్టుకోవడం అంతర్జాతీయ నిఘా వర్గాలకు సైతం సవాలుగా మారింది. ఈ స్థాయిలో షెల్ కంపెనీలు, మ్యూల్ ఖాతాలు తెరవబడుతున్నాయంటే బ్యాంకింగ్ వ్యవస్థలోని కేవైసీ తనిఖీల లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్తగా తెరిచిన కరెంటు ఖాతాల్లో హఠాత్తుగా కోట్ల రూపాయల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నప్పుడు బ్యాంకుల యాంటీ మనీ లాండరింగ్ సాఫ్ట్వేర్లు అలర్ట్ కాకపోవడం శోచనీయం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి కరెంట్ అకౌంట్ భౌతిక చిరునామాను, వ్యాపార స్వభావాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉంది. మొత్తానికి విదేశీ సైబర్ ముఠాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫారంలను అడ్డం పెట్టుకుని మన దేశ సంపదను దోచుకెళ్తున్నాయి. బ్యాంకు ఖాతాలను అద్దెకివ్వడం, కమిషన్ల కోసం ఆధార్, పాన్ కార్డులు ఇతరులకు అందించడం తీవ్రమైన నేరమని, దీనివల్ల భవిష్యత్తులో జైలు శిక్ష పడే ప్రమాదం ఉందని నిరుద్యోగ యువత గ్రహించాలి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, బ్యాంకింగ్ రంగం, ఐటీ రంగాలు సంయుక్తంగా అత్యంత ఆధునిక AI నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేస్తేనే ఈ షెల్ కంపెనీల డిజిటల్ మాయాజాలాన్ని మట్టుబెట్టడం సాధ్యమవుతుంది.
రుణం ఇచ్చేటప్పుడు ఆకర్షణీయమైన నవ్వులు, తీర్చే సమయంలో ప్రాణాలు తీసేంత మానసిక వేధింపులు, అత్యవసరాల్లో ఉన్న అమాయకులను ఆసరాగా చేసుకొని ఫోన్ డేటాను చోరీ చేస్తూ అసభ్యకర మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతున్న చట్ట విరుద్ధ లోన్ యాపుల ముఠాపై తెలంగాణ భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. కేవలం కేసుల నమోదుకే పరిమితం కాకుండా వేల సంఖ్యలో బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్, నేరగళ్ల ఆస్తుల జప్తుతో పోలీసులు తమ చర్యల్లో వేగం పెంచారు. ఈ డిజిటల్ రాబందుల ముఠాలు అమాయకులను ఎలా బురిడీ కొట్టిస్తున్నాయి? బాధితులను ఊపిరాడకుండా చేస్తున్న వేధింపుల వ్యూహమేంటి? తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న క్రిమినల్ అండ్ ఫైనాన్షియల్ క్రాక్ డౌన్ ఎలాంటి ఫలితాలనిస్తుంది? ఆధునిక సమాజంలో వేగవంతమైన జీవన శైలి, నిత్యావసరాల పెరుగుదల మరియు అత్యవసర ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమ లోన్ యాప్లు పుట్టుకొచ్చాయి. ఎటువంటి సిబిల్ స్కోర్, పూచీకత్తు లేదా సుదీర్ఘమైన బ్యాంకింగ్ ప్రక్రియలు లేకుండా కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇన్స్టంట్ లోన్ ఇస్తామంటూ సామాజిక మాధ్యమాలు, పాపప్ ప్రకటనల ద్వారా అమాయకులను ఆకర్షిస్తున్నాయి. రుణ పరిమితి చిన్నదే అయినప్పటికీ యాప్ను ఇన్స్టాల్ చేసే క్రమంలోనే బాధితుడి డిజిటల్ వ్యక్తిగత భద్రతను పూర్తిగా కొల్లగొట్టే డిజైన్తో ఈ యాప్లు పనిచేస్తూ ఉండడం గమనార్హం. వినియోగదారుడు యాప్ను ఇన్స్టాల్ చేసుకునే సమయంలో మొబైల్ కాంటాక్ట్లు, గ్యాలరీ, లొకేషన్, ఎస్ఎంఎస్, కెమెరాలకు సంబంధించి యాక్సెస్ పర్మిషన్లు తప్పనిసరిగా ఇవ్వాలని నిబంధన విధిస్తాయి. లోన్ కావాలనే ఆతృతలో వినియోగదారులు ఆలోచించకుండా అనుమతులివ్వగానే నేరస్తుల సర్వర్లు బాధితుడి ఫోన్లోని పూర్తి కాంటాక్ట్ లిస్ట్, వ్యక్తిగత ఫోటోలను రహస్యంగా డౌన్లోడ్ చేసుకుంటాయి. ఇక్కడ్నుంచే అసలు డిజిటల్ నేర వ్యూహం అమల్లోకొస్తుంది. 3,000 నుండి 10,000 వరకు మాత్రమే రుణం మంజూరు చేసి ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీ పేరుతో 30 నుండి 40% దాకా ముందుగానే కోత విధిస్తారు. వినియోగదారుడి చేతికి వచ్చేది కొంత మొత్తమే అయినా కేవలం 7 రోజుల గడువులోనే రెట్టింపు మొత్తాన్ని చెల్లించాలని ఒత్తిడి తెస్తారు. బాధితుడు ఒక యాప్ రుణం తీర్చడానికి మరో యాప్ను ఆశ్రయించేలా చేసి వారిని కోలుకోలేని అప్పుల చక్రబంధంలోకి నెట్టేస్తారు. చివరికి అసలు కంటే వడ్డీలు, ప్రాసెసింగ్ రుసుములే ఊహించని స్థాయికి చేరుకుంటాయి. రుణం గడువు ముగిసిన మరుసటి క్షణం నుంచే అసభ్యకరమైన వేధింపుల పర్వం మొదలవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ గ్రాఫిక్ టూల్స్ ఉపయోగించి బాధితుల సొంత ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తారు. వాటిని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆఫీస్ సహచరుల వాట్సాప్ గ్రూపులకు పంపిస్తూ క్రెడిట్ ఫ్రాడ్, డిఫాల్టర్ అంటూ క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడతారు. ఈ స్థాయి మానసిక అవమానాన్ని తట్టుకోలేక ఎంతో మంది బాధితులు తీవ్ర డిప్రెషన్కు గురై ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ వేధింపుల తీవ్రతపై తెలంగాణ పోలీస్ శాఖ, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కఠిన నిఘా ఏర్పాటు చేశాయి. కేవలం ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా విదేశీ, దేశీయ ఏజెంట్ల నెట్వర్క్ను ఛేదించడానికి బహుళ అంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. వికృత వేధింపులకు పాల్పడుతున్న కాలింగ్ సెంటర్లు, ఏజెంట్ల ఆస్తులు, కమ్యూనికేషన్ హబ్లపై రాత్రికి రాత్రే దాడులు నిర్వహించి ప్రధాన నిందితులను కటకటాల వెనక్కి నెడుతున్నారు. సైబర్ నేరగాళ్లను ఆర్థికంగా దెబ్బతీయడమే అత్యంత ప్రభావవంతమైన చర్యగా గుర్తించిన భద్రతా దళాలు ఫైనాన్షియల్ క్రాక్ డౌన్ శైలిని ఎంచుకున్నాయి. ఈ మోసపూరిత యాప్లు ఆన్లైన్ గేమింగ్ దందాలతో అనుసంధానమైన వందలాది షెల్ కంపెనీల కరెంటు ఖాతాలు, మ్యూల్ ఖాతాలను తక్షణమే స్తంభింపజేస్తున్నారు. కోట్ల రూపాయల అక్రమ నిధులను జప్తు చేయడం ద్వారా నేర ముఠాల ఆర్థిక మూలాలను, వారికి సహకరించే ఏజెంట్ల కమిషన్ల పంపిణీని నిలిపివేస్తున్నారు. పోలీసులు ప్రయోగించిన మరొక కీలక ఆయుధం ఆస్తుల జప్తు ప్రక్రియ. నేరస్తులు మోసాల ద్వారా సంపాదించిన స్థిర, చర ఆస్తులు అంటే రియల్ ఎస్టేట్ ప్లాట్లు, విలాసవంతమైన వాహనాలు, క్రిప్టో వాలెట్లు క్రైమ్ ప్రొసీడ్స్ కింద చట్టబద్ధంగా జప్తు చేస్తున్నారు.
బాధితుల నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదును తిరిగి వారికి కోర్టుల ద్వారా ఇప్పించే విధంగా రికవరీ విధానాన్ని వేగవంతం చేశారు. ఇది బాధితుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఈ తరహా అక్రమ యాప్లకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం స్పష్టమైన నిబంధనలు తెచ్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనుమతి లేని ఏ యాప్ కూడా రుణాలు ఇవ్వడానికి వీల్లేదని, లోన్ మొత్తాలు నేరుగా బ్యాంకు ఖాతాల నుంచే బదిలీ కావాలని స్పష్టం చేసింది. థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్లు బాధితులను బెదిరించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేస్తూ గుర్తింపు పొందిన బ్యాంకింగ్ యాప్లను మాత్రమే గూగుల్ ప్లేస్టోర్లో అనుమతించేలా చర్యలు చేపట్టారు. మొత్తానికి లోన్ యాప్ రాబందుల వేధింపుల నుంచి ప్రజలను కాపాడేందుకు తెలంగాణ భద్రతా దళాలు తీసుకుంటున్న కఠిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. అయితే ఏ పరిస్థితిలోనూ బాధితులు భయపడి ప్రాణాలు తీసుకోవడం లేదా నేరగాళ్లకు లొంగిపోవడం చేయకూడదు. ఏదైనా సైబర్ మోసం లేదా మార్ఫింగ్ బెదిరింపు ఎదురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. చట్టపరమైన రక్షణ, పోలీసుల సకాలంలో స్పందనే ఈ సైబర్ నేరాల నిర్మూలనకు ఏకైక పరిష్కారం. చూసారుగా, డిజిటల్ స్క్రీన్ల వెనుక దాగి ఉన్న అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ప్రమాదకర కోణాన్ని. ఈ తీవ్రమైన ముప్పును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3700కు పైగా చట్టవిరుద్ధ యాప్లను బ్యాన్ చేయగా, తెలంగాణ భద్రతా దళాలు నిందితుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తూ వారి ఆస్తులను జప్తు చేస్తూ కఠిన చర్యలు వేగవంతం చేశాయి. ప్రభుత్వాలు, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా ప్రజల అప్రమత్తతే అత్యంత కీలకమైన ఆయుధం. ఆర్బీఐ అనుమతి లేని థర్డ్ పార్టీల లింకుల ద్వారా వచ్చే యాప్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయకూడదు. అలాగే స్వల్ప కమిషన్ల ఆశతో మీ బ్యాంకు ఖాతాలు, ఆధార్, పాన్ కార్డులను ఇతరులకు అప్పగించకూడదు. ఒకవేళ మోసపోయినా లేదా వేధింపులకు గురైనా అధైర్యపడకూడదు. వెంటనే సైబర్ హెల్ప్ లైన్ 1930లో కానీ cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయండి. అప్రమత్తంగా ఉందాం, సురక్షితంగా ఉందాం. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.